హాయ్, వెల్కమ్ టు శ్రీలుస్ కిచెన్ హబ్. సండే అందరికీ హాలిడే ఉంటుంది కదండి. సో ఏదైనా స్పెషల్ చేయాలనిపిస్తుంది కదా. నేనైతే ఈ స్పెషల్ పులుసు కర్రీ చేశాను. ఏంటనుకుంటున్నారు? చేపల పులుసా? కాదండోయ్, ఇది పన్నీర్తో చేసిన పులుసు కర్రీ. వెజిటేరియన్స్కి ఇది మంచి ప్రోటీన్ సోర్స్ అండి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని మెంతులు వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. అవి కూడా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోండి. తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా కొంచెం దూరగా వేయించుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1 గంట సేపు నానబెట్టుకొని ఇలా వడపోసుకోండి. తర్వాత ఇంకొక నీళ్ళు పోసుకొని ఇది కూడా మళ్ళీ వడపోసుకోండి. ఈ చింతపండు నీళ్ళు మాత్రం చిక్కగా ఉండద్దండి, మనకు పలసగానే ఉండాలి. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి నీళ్ళు ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 4-5 అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిలను తీసుకొని ఇలా తుంచి వేసేసుకోండి. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది ఇందులోకి వేసేసి మిక్సీ జార్ అడుగున కొంచెం పట్టుకొని ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసేసి ఇందులో వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్. చూడండి, ఇలా ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు అది బాగా ఉడికినట్టు ఇందులో ఆ చింతపండు నీళ్ళు వేసేసుకొని సరిపడా నీళ్ళు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసేసి బాగా మరిగించండి. హై ఫ్లేమ్లో మాత్రం మరిగించద్దండి, ఎందుకంటే మూత పెడతాం కదా, పొంగిపోతుంది. సో ఇలా బాగా మరుగుతున్నప్పుడు చూడండి, పన్నీర్ పీసెస్ ఇది 400 గ్రామ్స్ అనమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి పన్నీర్ పీస్కి కూడా ఆ పులుసు అనేది బాగా ఇనకాలి కాబట్టి సన్నగా కట్ చేసుకోండి. మీరు లావుగా కట్ చేసుకుంటే మాత్రం అంత రుచిగా ఉండదు. సో ఇలా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత పైన కొత్తిమీర వేసుకోండి. గరిటెతో బాగా కలపద్దు, అలా లైట్గా కలపాలి, ఎందుకంటే అవి ముక్కలన్నీ విరిగిపోతాయండి, అందుకని. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని పైన ఆయిల్ తేలేంత వరకు కూడా మరిగించండి. ఒక్కటి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కలిపినా కూడా స్లోగా కలపాలి, లేకపోతే పన్నీర్ పీసెస్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయండి. ఇంకొకటి, ఇలా కట్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉందండి. ఇవి చూడడానికి కూడా ఫిష్ ముక్కల్లాగా ఉంటాయన్నమాట. సో ఇలా పల్చగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. చూడండి, మన టేస్టీ పన్నీర్ పులుసు కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, చూడడానికి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. ఈ పులుసు కర్రీ స్పెషల్గా జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. అలాగే వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా రాగి సంగటిలోకి అయితే అద్దరిపోతుంది టేస్ట్. ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నేను చేసిన ఈ పులుసు కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.